ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. గల్ఫ్ రీజియన్లో ఇరాన్ ప్రాబల్యం రోజు రోజుకు పాతాళానికి పడిపోతోంది. ఒకప్పుడు తన డ్రోన్ శక్తితో ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన ఇరాన్ ఇప్పుడు అమెరికా దళాల ముందు చేతులెత్తేస్తోంది. బలహీనపడుతున్న ఇరాన్ వైమానిక సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ప్రయోగిస్తున్న యుద్ధ విమానాలు, అత్యాధునిక డ్రోన్లను అమెరికా దళాలు పక్కా వ్యూహంతో నిర్వీర్యం చేస్తున్నాయి. కేవలం ఆత్మరక్షణే కాదు, ఇరాన్ యుద్ధ యంత్రాల్ని వరుస క్రమంలో కూల్చివేస్తూ అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. అమెరికా అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్స్ ముందు ఇరాన్ పప్పులు ఉడకడం లేదు. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను సరిహద్దులు దాటకముందే గాల్లోనే కూల్చివేస్తూ పక్కా ప్రణాళికలను అమలు చేస్తోంది అగ్రరాజ్యం. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు అమెరికా శాశ్వతంగా పాతర వేస్తోంది. చెప్పాలంటే గల్ఫ్ రీజియన్లో ఇరాన్ ప్రాబల్యం క్రమంగా తగ్గుతుండడంతో ఆ దేశం తన పట్టు కోల్పోతోంది. అగ్రరాజ్యపు డిఫెన్స్ సిస్టమ్ ముందు ఇరాన్ వైమానిక వ్యూహాలు చిత్తవుతున్నాయి. గల్ఫ్ రీజియన్లో ఇరాన్ ప్రాబల్యం రోజు రోజుకు మరింతగా పాతాళానికి పడిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు తన డ్రోన్ శక్తితో ప్రపంచాన్నే భయపెట్టాలని చూసింది ఇరాన్. కానీ ఇప్పుడు అమెరికా దళాల ముందు చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి. బలహీనపడుతున్న ఇరాన్ వైమానిక సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇరాన్ ప్రయోగిస్తున్న యుద్ధ విమానాలు, అత్యాధునిక డ్రోన్లను అమెరికా దళాలు పక్కా వ్యూహంతో నిర్వీర్యం చేస్తున్నాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇరాన్ విమానాలపైన దాడులు కొనసాగిస్తోంది అమెరికా చేస్తున్నటువంటి దాడులకి ఇరాన్ విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ విమానాలపైన టార్గెటెడ్గా దాడు ఎట్లా చేస్తుంది అమెరికా, ఎట్లా ఆ విమానాలని ధ్వంసం చేస్తుందో ప్రత్యక్షంగా మనం విజువల్ ద్వారా చూస్తూ ఉన్నాం. సో ఇరాన్ విమానం పైన ఫోకస్డ్గా, టార్గెటెడ్గా అమెరికా ఎట్లా బాంబులు కురిపిస్తోందో, ఆ బాంబుల దాటికి విమానం ఎట్లా విధ్వంసం అవుతుందో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ యంత్రాలను వరుస క్రమంలో అమెరికా కూల్చేస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. అమెరికా అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ ముందు ఇరాన్ పప్పులు ఏమాత్రం ఉడికినట్లుగా కనిపించట్లేదు. డ్రోన్లను, క్షిపణులను సరిహద్దులు దాటకముందే గాల్లోనే పేల్చివేస్తూ పక్కా ప్రణాళికలను అగ్రరాజ్యం అమెరికా అమలు చేస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే ప్రపంచ దేశాల ముందు ఆయన 3 కీలక షరతుల్ని ఉంచారు. ఎక్స్ వేదికగా ప్రతిపాదనల్ని వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలంటే ముందుగా టెహరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కులను ప్రపంచ దేశాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన దాడుల వల్ల ఇరాన్కు వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టాలకు భారీగా పరిహారం చెల్లించాలని కోరారు. ఇక అత్యంత ప్రధానంగా భవిష్యత్తులో తమ దేశంపై మరెవరూ దాడులు చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో గట్టి హామీ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఇక తమ దేశంపై విధిస్తున్న ఆంక్షలు, జరుగుతున్న దాడులను తక్షణమే ఆపితేనే తాము చర్చలకు వస్తామని పెజిష్కియాన్ తెగేసి చెప్పారు. ఒకవైపు అమెరికా ఇరాన్ వైమానిక శక్తిని దెబ్బతీస్తున్నామని చెబుతుంటే, మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు శాంతి చర్చల పేరుతో ఈ షరతులు పెట్టడం చర్చనీయాంశమైంది. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే ప్రపంచ దేశాల ముందు 3 కీలక షరతుల్ని ఉంచారు. మనం చూస్తున్నాం ఆయన చేసినటువంటి
పోస్ట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. టాకింగ్ టు లీడర్స్ ఆఫ్ రష్యా అండ్ పాకిస్తాన్, ఐ రిఫర్మ్డ్ Iran's commitment to peace in the region, the only way to end this war, ignited by the Zionist regime and US, is recognizing Iran's legitimate rights, payment of reparations, and firm guarantees against future అజిరేషన్ అంటూ ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధాన్ని ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రపంచ దేశాల ముందు ఒక 3 షరతులు ఇచ్చారు. టాకింగ్ టు లీడర్స్ ఆఫ్ రష్యా అండ్ పాకిస్తాన్. సో వాళ్ళిద్దరిని ఉద్దేశించి రష్యా అండ్ పాకిస్తాన్ దేశాలని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. శాంతి చర్చలు జరగాలంటే ముందుగా టెహరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కుల్ని ప్రపంచ దేశాలు గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన దాడుల వల్ల ఇరాన్కు వాటిల్లిన ఆస్తి ప్రాణ నష్టాలకు భారీగా పరిహారం చెల్లించాలంటూ ఆయన కోరుతున్నారు. ఇక అత్యంత ప్రధానంగా భవిష్యత్తులో తమ దేశం పైన ఇంకెవరూ దాడులు చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో గట్టిగా హామీ ఇవ్వాలి అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే తమ దేశం పైన విధిస్తున్నటువంటి ఆంక్షలు, జరుగుతున్న దాడుల్ని తక్షణమే ఆపితేనే తాము చర్చలకు వస్తాం అంటూ పెజిష్కియాన్, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సంచలనంగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.